నమస్తే వెల్కమ్ టు ఎస్జీబీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించి ఆమోదించిన మంత్రి మండలి. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. డ్రోన్ తో సర్వే చేయించి ఈ ప్రాంతాన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ఏపీ సీఎంపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించిన మాజీ మంత్రి. విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలి. ప్రభుత్వాన్ని కోరిన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి మండలి చర్చించి ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ, సిఆర్డీఏ, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాలు వంటి 24 ప్రధాన అంశాల ఎజెండాగా కేబినెట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుండి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను చంద్రబాబు సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన నివేదికను ఏపీ శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపించారు. దాన్ని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ తిరిగి ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై చర్చించిన మంత్రులు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఎస్సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపైన మంత్రులు పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. 617 కోట్లతో అసెంబ్లీ బేస్మెంట్ +G+3+ వ్యూయింగ్ ప్లాట్ఫామ్లు పనోరమిక్ వ్యూ, బిల్డప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 250 మీటర్లు నిర్మాణానికి టెండర్లో L1 గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నారాయణ ఇవాళ మంగళవారం పర్యటించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్ ను పరిశీలించారు. రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడత భూ సమీకరణ అంశంపై రైతుల్లోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. 2014-2019లో ఇచ్చిన టెండర్లకు గత జగన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని అన్నారు. చాలా లీగల్ హాలిడేస్ లేకుండా చేయడానికి 8 నెలలు పట్టిందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 93 పనులు మిగిలిపోయాయని, వీటిలో 41,700 కోట్లకు టెండర్లు ఇచ్చామని మంత్రి నారాయణ గుర్తు చేశారు. గ్రావెల్ కోసం చుట్టుపక్కల జిల్లాలో ఉన్న మైన్స్ ను కేటాయించారని తెలిపారు. అనంతపురంలో ఉన్న మైన్స్ సిఆర్డీకి ఇచ్చారని అన్నారు. ఇక్కడ 6-8 మీటర్ల చొప్పున తవ్వేశారని తెలిపారు. ఈ విషయంపై డ్రోన్ తో సర్వే చేయించి ఈ ప్రాంతాన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తారని తెలిపారు. ఫ్యూచర్ లో ఒక మెగా సిటీగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావడానికి భూములు తీసుకోవడం వల్ల రైతులు నష్టపోతారని మంత్రి నారాయణ తెలిపారు. 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి.
ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి ఆల్మోస్ట్. యాక్చువల్ ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన విధానంలో మార్పు రావాలని మాజీ మంత్రి వడ్డీ శోభాద్రి నాగేశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని తెలిపారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు కలిపి 58,000 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. హైకోర్టు పరిపాలనా భవనాలు, అసెంబ్లీ, మండలి భవనాలు ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. కొత్తగా అదనంగా 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు. ఇప్పటికే తీసుకున్న భూములు చాలవా, ఇంకా కావాలని ధోరణిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ముఖ్యంగా చాలా ఆందోళన కలిగించే వార్తలు నిన్న మొన్న బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో. కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా, ఫ్లోర్ లీడర్గా, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, సిపిఐ నగర కార్యదర్శిగా కాకర్లపూడి సుబ్బరాజు విజయవాడ నగర అభివృద్ధికి చేసిన కృషి శ్లాఘనీయమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. నగర అభివృద్ధికి కమ్యూనిస్టు పార్టీకి సుబ్బరాజు లేని లోటు తీరనిదని అన్నారు. సుబ్బరాజు సేవల్ని స్ఫూర్తిగా తీసుకుని పేదల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని జి కోటేశ్వరరావు తెలిపారు. సిపిఐ నగర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె సుబ్బరాజు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం 1 టౌన్ లెనిన్ భవన్ నిర్వహించారు. సుబ్బరాజు చిత్రపటానికి జి కోటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇళ్ల పట్టాలు చేయించడంలో సుబ్బరాజు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేమన్నారు. ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, నూజివీడు రహదారి ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం ఎమ్మెల్యేగా సుబ్బరాజు, నాటి మేయర్ టి వెంకటేశ్వరరావు కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. సిపిఐ విజయవాడ నగర మాజీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కాకర్లపూడి సుబ్బరాజు గారి 4వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ సుబ్బరాజు గారు విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధిగా, కార్పొరేటర్గా, నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి
కాలంలో ప్రజాప్రతినిధిగా నగర సమగ్రాభివృద్ధిలో తన వంతు పాత్ర వహించినటువంటి కామ్రేడ్ సుబ్బరాజు గారి యొక్క సేవలు ఈ రోజున శ్లాఘనీయం. ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, నూజివీడు ప్రాంతాల అభివృద్ధి జరిగాయంటే ఆ అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణం సింగనగర్ ఫ్లైఓవర్. ఒకనాడు సింగనగర్ ఫ్లైఓవర్ లేకపోయినటువంటి రోజులు చూసినట్లయితే సత్యనారాయణ థియేటర్ దగ్గర రైలు వచ్చి ఆగేటటువంటి క్రమంలో గంటల కొలది ప్రజలు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆ ఇబ్బందులు గమనించి సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కామ్రేడ్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా. ఆ రోజు ఉన్నటువంటి మేయర్ టి వెంకటేశ్వరరావు గారికి మేయర్ గా ఉన్నటువంటి కాలంలో సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాదు ప్రధానంగా విజయవాడ నగరంలో కార్పొరేటర్ గా సుదీర్ఘ కాలం పనిచేసేటటువంటి క్రమంలో అటు ఇంటి పన్నులు పెంచేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినా దాన్ని నిరాకరించడం, అలాగే అనేక మౌలిక సదుపాయాలు కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, పట్టాలు ఇప్పించడంలో కానివ్వండి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు ఇప్పించేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధిగా భూమిక పోషించాడు కామ్రేడ్ సుబ్బరాజు. కామ్రేడ్ సుబ్బరాజు గారు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా, అలాగే అనేక అనంతరం పార్టీ నాయకుడిగా విజయవాడ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమానికి తన వంతు పాత్ర వహించినటువంటి సుబ్బరాజు లేనటువంటి లోటు అభివృద్ధి కాముకులకి నగర అభివృద్ధికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా సుబ్బరాజు గారికి జ్ఞాపిక చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కామ్రేడ్ సుబ్బరాజు గారికి నివాళులర్పిస్తూ జోహార్ కామ్రేడ్ సుబ్బరాజు గారు. విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్స్ పిల్లలు రోడ్డు మీద నడవాలన్నా, రోడ్డు దాటాలన్నా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వాహనదారులు ఎంత ముఖ్యమో పాదచారులు కూడా అంతే ముఖ్యమన్న వాస్తవాన్ని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించాలని సూచించారు. విజయవాడ కస్తూరిబాయిపేట బెల్లపు శోభనాద్రి గ్రంథాలయం నందు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంవి ఆంజనేయులు, సాంబిరెడ్డిలు మాట్లాడుతూ విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాహనాల మధ్య మనుషులు నడుస్తున్నారా లేక మనుషుల మధ్య వాహనాలు నడుస్తున్నాయా అన్న విధంగా రోడ్లు తయారైనట్లు మండిపడ్డారు. అధికార యంత్రాంగం సైతం హెల్మెట్లు లేని వారిపైన కేంద్రీకరించి పనిచేస్తుంది తప్ప వాహనాల మధ్య ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నడిచే వెళ్లి వారు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకోవడం లేదని విమర్శించారు. సీనియర్ సిటిజన్స్ పిల్లలు రోడ్డు మీద నడవాలన్నా, రోడ్డు దాటాలన్నా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు నడవడం అనేటువంటిది చాలా బాధాకరంగా తయారైంది. అసలు సాధారణంగా మామూలు ప్రజలు కూడా కొన్ని పదార్థాల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పానంటే, వాహనాల మధ్య జనం నడుస్తున్నారా, జనం మధ్య వాహనాలు నడుస్తున్నాయా అన్నట్టుగా తయారైంది. అయితే రోజున అధికార యంత్రాంగం ఎంతసేపటికి హెల్మెట్లు ఉన్నాయా లేవా, హెల్మెట్లు లేకపోతే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణిలోనే ఉన్నారు తప్ప, రోడ్డు మీద నడిచెళ్ళేటువంటి వాడు ఏ వాహనం తగిలితే వాడికి ప్రమాదం జరగదు కాబట్టి ఈ ఆలోచన అసలు లేదు. వాళ్ళకి సౌకర్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనే ఈ రోజున ఈ పాలకులు అనేటువంటి వాళ్ళు చేయటం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ముఖ్యంగా పాదచారులకి సేఫ్టీగా వెళ్ళడానికి హక్కులు ఉన్నాయి. అది వీళ్ళకి దృష్టికి తెలుసునో లేదో తెలియదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకి జీవించే హక్కు ఉంది పాదచారులకి అని చెప్పని సుప్రీంకోర్టు ఏనాడో జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా సరే వీళ్ళకి అవేవీ పట్టవు. కాకపోతే ఊరంతా మాత్రం స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నారు తప్ప, ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు తప్ప, కనీసం ఫుట్పాత్లు కడదాము, వాళ్ళకి సౌకర్యం కల్పిద్దాము, వాళ్ళు సేఫ్టీగా వెళ్తారు అనేటువంటి ఆలోచనే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది. అందువల్ల ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి రాశాం. మీరు యాక్షన్ తీసుకోండి, దీని మీద మీరు ఊళ్ళో ఫుట్పాత్లు కట్టండి, ప్రజలు సురక్షితంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మేము చాలా స్పష్టంగా ఆయనకి రాసాం. అయితే దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు కనుక తీసుకోకపోతే దీని మీద ఆందోళన అనేటువంటిది చేస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.
P4 విధానంతో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తల్ని భాగస్వామ్యం చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని సంపన్నుల్ని గుర్తించి వారు ప్రజలకు సేవ చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివరి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు బడ్డీ కొట్టు, ప్లాట్ఫారం, రిక్షా పంపిణీ చేశారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మన భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. P4 విధానంతో పేదలకు అండగా నిలిచే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని, ఆయన పిలుపుతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఆ ప్రాంతంలోని సంపన్నులను గుర్తించి ప్రజాసేవ చేయడంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పాల్గొన్నారు. 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి శ్రమదానం అనే కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు సైతం ఒక మొక్కలు పెంచడం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే స్కూల్స్ అన్నీ కూడా అక్కడ ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో ఆ స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ చైతన్యం కలిగి వాళ్ళకి స్ఫూర్తి ఇవన్నీ కూడా కలిగించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊళ్ళో వచ్చి ఆ స్కూల్స్ని బాగు చేసేటట్టుగా కార్యక్రమాలు చేసే సంగతి ఒకసారి మనం మర్చిపోలేము. సో ఆ విధానంలో ఈ రోజున P4 అనే కార్యక్రమంతో ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళి మంచి మంచి కార్పొరేట్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లాభాలు ఆర్జించిన వారు ఒక కంపెనీ ఉపాధి కల్పించడమే కాదు, తోటి మనిషికి మీరు సహాయం పడాలని చెప్పి వాళ్ళకి ఆలోచన కలిగింపజేసి ఇవాళ ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఆ ప్రాంతంలో నుంచి ఒక మంచి వ్యక్తులుగా లేకపోతే ఒక సంపన్న పరులుగా ఎదిగారో వాళ్ళందరికీ ఆలోచన వచ్చి వాళ్ళే వచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వస్తే వాళ్ళు వచ్చి మా గ్రామంలో కొన్ని కుటుంబాలు మాకు ఇవ్వండి, మేము ఆ కుటుంబాలను దత్తత చేసుకుని దాంట్లో పిల్లల చదువులు కానీ లేకపోతే ఆ కుటుంబంలో ఉపాధి కోసం వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకుని మేము పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి గ్రామం నుంచి అనేక మంది వస్తూ ఉన్నారంటే అది ఒక నాయకుడు కలిగించిన స్ఫూర్తి అని మనం చేస్తాం. గతంలో ఆయన చెప్పే వరకు కూడా శ్రమదానం చేస్తే కొన్ని డెవలప్మెంట్ జరుగుద్ది లేదా జన్మభూమి అనే కాన్సెప్ట్తో కొందరు ముందుకు వచ్చేది జరుగుద్దని చెప్పి ఆ రోజు మీ అందరికీ గుర్తుంటే అక్కినేని నాగేశ్వరరావు మాట అన్నారు. నా గ్రామం అంటే ఎప్పుడు నాకు ప్రాణం. ఆ గ్రామంలో బాల్యం, ఆ గ్రామంలో నేను అనుభవించాను, కష్టాలు అనుభవించాను, ఆ గ్రామస్తుల పరిస్థితి నాకు బాగా తెలుసు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మీ గ్రామాన్ని మీరు బాగు చేసుకోవడానికి ఆ గ్రామం నుంచి వెళ్ళి పెద్దలైన వాళ్ళు మీరు ఆలోచన చేయండి అని చెప్పాడు. అప్పుడు నాకు కూడా ఆలోచించి నా గ్రామానికి నా గ్రామం అంటే ఇష్టం, అక్కడ ఉన్న ప్రజలంటే ఇష్టం అనుకున్నాను తప్ప ఆ గ్రామానికి నేను చేసే స్థితిలో ఉన్నాను. ఒక ఆలోచనకి సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు ఆకర్షితుడై మన గద్దె రామ్మోహన్ రావు గారు ఏ రోజు నుంచి అయితే రాజకీయాల్లో ప్రవేశించారో ఆ రోజు నుంచి కూడా పేదలకి అన్ని విధాలా కూడా ఉపాధి కల్పించడంలో కానీ, విద్యార్థులకు సహాయం చేయడంలో కానీ, ఆరోగ్యానికి కూడా ఏ విధంగా తన వంతు సహాయం చేయడానికి కూడా ముందుంటున్నారు. మొన్న మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని ప్రకటించినప్పుడు నేను చాలా క్షుణ్ణంగా విన్నాను దాని గురించి. ఇదే స్ఫూర్తి గద్దె రామ్మోహన్ రావు గారు గత 35 ఏళ్ళ నుంచి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారో ఆయన మన తూర్పు నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలందరూ ఒక మండలాన్ని తీసుకుంటున్నారు. కానీ మన గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గం మొత్తాన్ని గత 15 సంవత్సరాలు దత్తత తీసుకున్నారు. ప్రతిరోజు మినిమం 2 కుటుంబాల వరకు కూడా ఉపాధి నిమిత్తం ఇస్త్రీ బండి అని, కూరగాయల బండి అని, అలాగే టిఫిన్ బండి అని ఆ కుటుంబ పోషణ నిమిత్తం ఇబ్బంది పడకుండా రోజువారీ ఇబ్బంది పడకుండా వాళ్ళ కుటుంబం గడపడానికి తన వంతు సహాయం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది పిల్లలు చదువు కోసం ఇబ్బంది పడుతుంటే తన సొంత నిధులతో వాళ్ళకి ఆసరాగా ఉంటున్నారు. అలాగే వైద్యం నిమిత్తం కూడా
ప్రతిరోజు నా ఆఫీస్కి కొన్ని వందల మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ప్రభుత్వ పథకాలు అయితే ఏ విధంగా అమలు చేస్తున్నారో దానికి ప్యారలల్గా తన వంతు సాయం తన సొంత నిధులతో ఈ రోజు వరకు కూడా గత 15 సంవత్సరాల నుంచి విజయవాడ తూర్పు ప్రాంత ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉండి ఇవాళ మొదలైన P4ని ఆయన గత 30 ఏళ్ళ నుంచి కూడా సొంత నిధులతో ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆలోచన చేసి ఆయన రాజకీయాల్లో చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా గమనించుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇదే ఆశయాన్ని ఇంకా మనమందరం కూడా ఈరోజు మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు గన్నవరంలో ఇండిపెండెంట్గా గెలిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంపీగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినా సరే ఆయనకే చెల్లింది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజాసేవకుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు P4 అన్నారో ఆయన సొంత నిధులతో గత 30 సంవత్సరాల నుంచి బళ్ళు ఉన్నాయి కానీ అదేవిధంగా బడ్డీ కొట్లు కానీ ఏదైనా అన్నీ చేస్తూ గత ప్రతిపక్షం వాళ్ళకి కానీ అందరికి కూడా అజాత శత్రువు లాంటి వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. ఆయన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మన డివిజన్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి ఇటువంటి ఇప్పించడానికి మనం కూడా మన వంతు సహాయం చేయాలని చెప్పి ఆ విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలపై జరుగుతున్న దాడి ఒక భాగం అయితే ప్రత్యేకంగా కార్మిక వర్గంపై మరో దాడి ప్రారంభమైందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. లేబర్ కోడ్ల ద్వారా కార్మికుల్ని కట్టు బానిసలను చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. కట్టు బానిస తత్వానికి వ్యతిరేకంగా, విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. దేశవ్యాప్త సమ్మె నిర్వహణపై అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర స్థాయి సదస్సును ఈ నెల 25వ తేదీన నగరంలోని MBVK భవన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఆల్ ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని విజయవాడలోని బాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలోనే కార్పొరేట్లు చెప్పారని పేరుతో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఒక్కోటి రద్దు చేస్తూ కేంద్రం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్పొరేట్లకు అనుకూలం, కార్మిక ఉద్యోగ వర్గాలకు వ్యతిరేకమని అన్నారు. అందులో ప్రధానమైనది సంఘాలు పెట్టుకోవడానికి లేదని, కనీస పని గంటలు అనేవి ఉండవని, ఎన్ని గంటలైనా పనిచేయాలని అన్నారు. పని ప్రదేశంలో కార్మికులకు కనీస భద్రత చర్యలు అనేవి ఉండవన్నారు. దీనికి యాజమాన్యం బాధ్యత కాదని లేబర్ కోడ్లో ఉందని, కార్మికుల ఉద్యోగులు పర్మనెంట్ అని ఎక్కడా లేదని, ప్రతి ఒక్కరూ కాంట్రాక్ట్ ఉద్యోగులని తెలిపారు. ఏంటంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి ఒక భాగం అయితే, ప్రత్యేకంగా కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి ప్రారంభమైంది. కరోనా ఉన్న సందర్భంగానే కార్పొరేట్లు చెప్పారు అనే పేరుతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి రద్దు చేయడానికి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్సు కార్పొరేట్లకు అనుకూలం, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకం. ఇందులో ప్రధానమైనటువంటిది సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు. కనీసమైనటువంటి పని గంటలు అనేటటువంటివి లేబర్ కోడ్స్ ప్రకారం నిషేధం. వాడు 12 గంటలైనా 16 గంటలైనా చేయాలి. మనమంతా చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోట్లాడితే నారాయణమూర్తి గారు లాంటి పెద్దలంతా కూడా కలిసి వారానికి 90 రోజులు చేయాలి, 90 గంటలు. అంటే ఈరోజు ఇక వాళ్ళకి ఏమి నో రెస్ట్ అన్నమాట. ఆ రూపంలో తయారయ్యి కనీసం సేఫ్టీ మెజర్స్ అనేటటువంటివి కార్మిక వర్గానికి పారిశ్రామిక ప్రాంతాల్లో కానీ పని ప్రదేశాల్లో కానీ ఉండేది. కానీ ఇప్పుడు నో సేఫ్టీ మెజర్స్. ఇప్పటికే చూస్తున్నాం, అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ దీనికి ఏంటంటే యాజమాన్యం బాధ్యత కాదు. ఇది లేబర్ కోడ్లో వచ్చినటువంటి కొత్త విషయం. దాంతోపాటు పర్మనెంట్ అనేటటువంటిది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంట్రాక్టైజేషన్ లేదా టైం స్కేల్. నా పేరు రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు జరిగిన సమావేశంలో మే 20వ తేదీ భారతదేశ వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ జయప్రదం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రధానంగా రాష్ట్రమంతా ఒక కార్యాచరణ ప్రకటించేదానికి
ఈ నెల 25వ తేదీన ఇక్కడ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి అన్ని కార్మిక సంఘాలు నాయకత్వం వహించేటటువంటి నాయకత్వం హాజరవుతారు. ప్రధానంగా ఈ సమ్మె, దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మె ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు లేవు. ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరేటటువంటి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడేటటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా లేదు. ప్రధానంగా కార్మిక వర్గం భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కార్మిక చట్టాలన్నిటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ 42 కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలు చేకూరేటటువంటి వాటన్నిటిని కూడా కాలరాసి 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి గత 7 సంవత్సరాలుగా వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికి కూడా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మే నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రయత్నం చేస్తుంటే ఈ అమలుని ఆపుదల చేయాలనే డిమాండ్ పైన మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా 20వ తేదీ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశంలో భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక సంఘాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నాయి. బీజేపీకి అనుబంధంగా ఉన్న ఒక బిఎంఎస్ మినహాయిస్తే. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటిది అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలకు సంబంధించి తమ యొక్క విధానాలను మాత్రమే ప్రజానీకం ముందు ఉంచేటువంటి పద్ధతిలో రాష్ట్ర స్థాయి సదస్సులుగా ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కారణం ఒకటే, మే 20వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకి పూర్తి స్థాయి మద్దతు పలకాలని. దానికి గల కారణం, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ చట్టాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతో గతంలో వాజ్పేయి గారు ప్రయత్నం చేశారు, మన్మోహన్ సింగ్ గారు ప్రయత్నం చేశారు. కానీ ప్రజల, కార్మికుల ఒత్తిడి మేరకు వెనుకడుగు వేయటం అనేటువంటి జరిగింది. కానీ నరేంద్ర మోడీ కరుడుగట్టినటువంటి రాజకీయవేత్తగానే ఇవాళ ఏదైతే కరోనా టైంలో ఏమాత్రం చర్చ లేకుండా, చర్చకి స్థావు లేకుండా వెంటనే ఈ కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం అనేది జరిగింది. ఈ కోడ్లలో ఉండేటువంటి దానిలో చర్చ జరిగినట్లయితే, ఎక్స్పర్ట్స్ కనుక పెట్టినట్లయితే అనేక రకాలైనటువంటి విధానాలు బయటకు వచ్చాయి. కానీ ఇవాళ జరిగినటువంటి దీనిలో వేతనాల విషయంలోనే అనేక పోరాటాలు చేసినటువంటి కార్మిక సంఘాలు ఇవాళ వేతనాలు మరలా వాటి గురించే పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో చికాగో నగరంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచినటువంటి కార్మిక వర్గం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మిత్ర హాస్పిటల్ వైద్య బృందం తమ హాస్పిటల్లో మరో అత్యాధునిక సాంకేతిక సంపత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు అత్యాధునిక తులియం ఫైబర్ లేజర్ చికిత్సను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలో మిత్ర హాస్పిటల్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ మాట్లాడారు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే తులియం ఫైబర్ లేజర్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతిక విభాగం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను అత్యంత ఖచ్చితత్వంతో తొలగించవచ్చని అన్నారు. ఎటువంటి కోతలు, కుట్లు లేకుండా సూక్ష్మ పద్ధతి ద్వారా అత్యంత ప్రభావవంతంగా చికిత్స పూర్తవుతుందని, సంక్లిష్టమైన చికిత్సల్ని సైతం ఈ టెక్నాలజీ సరళతరం చేస్తుందని వివరించారు. చికిత్స అనంతరం పేషెంట్ త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంటుందని, చికిత్స చేసిన రోజు లేదా ఆ మరుసటి రోజున పేషెంట్ ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయవచ్చని తెలిపారు. కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ చికిత్సల్లో గేమ్ చేంజర్ అని చెప్పదగిన టిఎఫ్ఎల్ చికిత్స ద్వారా సమీప కణజాలానికి ఎటువంటి నష్టం కలగకుండా చికిత్సను అందించవచ్చని, గట్టిగా ఉన్న పెద్ద రాళ్లను సైతం ఈ చికిత్స ద్వారా సులభంగా తొలగించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ మిత్ర హాస్పిటల్ అండి. సో ఈవేళ ఏంటంటే మనం ఈ కిడ్నీ స్టోన్స్కి, బ్లాడర్ స్టోన్స్కి, యూరిథ్రల్ స్టోన్స్కి సంబంధించి ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే కిడ్నీ పంక్చర్ చేసి కిడ్నీలోంచి కిడ్నీ స్టోన్స్ తీయడం ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని చేసేవాళ్ళం. అవి ఏంటంటే ఒక ఇన్వేజివ్గా కిడ్నీ హోల్ చేసి దాని మూలంగా ఏంటంటే కిడ్నీకి బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడం, ఒక్కొక్కసారి ఏంటంటే కిడ్నీ మొత్తం దాన్ని తీసేయాల్సిన పరిస్థితులు కూడా కొన్ని ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అత్యాధునికంగా మనకి ఈ తులియం ఫైబర్ లేజర్ అనేది ఏంటంటే ఈ స్టోన్స్ ఏవైతే కిడ్నీలో ఉండే స్టోన్స్ 3 సెంటీమీటర్ స్టోన్స్ వరకు ఏంటంటే మనం కిడ్నీ హోల్ లేకుండా
మనం ఈ లేజర్ ఫైబర్తో లోపలికి వెళ్ళి దాన్ని చిన్న చిన్న ఇసుక రేణువులాగా బ్లాస్ట్ చేసేసి మనం వాటిని రిమూవ్ చేసేయడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో దీని మూలంగా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంతకు ముందులాగా మనం పీసీఎన్ఎల్కి హోల్ చేసి ఆ కిడ్నీ లోపల నుంచి రాళ్ళు తీయడం, దాని మూలంగా బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ చాలా తక్కువ ఉంటాయండి. అంటే అసలు మనం హోలే పెట్టాం, కుట్లు కోతలు ఏం లేకుండా ఎండోస్కోపిక్గా పాస్కెళ్ళే దారిలోంచి మనం ఈ లేజర్ ఫైబర్తో వెళ్ళి స్టోన్ బ్లాస్ట్ చేస్తాం కాబట్టి పేషెంట్కి కూడా కంఫర్టబుల్గా, అంటే రికవరీ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ పెయిన్ కానీ హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇది పీసీఎన్ఎల్ వాటితో పోల్చుకుంటే వాటి మూలంగా ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం ఇలాంటి ఇబ్బందులు కూడా మనకి పీసీఎన్ఎల్తో చూస్తుంటాం. దీని మూలంగా ఏంటంటే మనకి ఆ ఇబ్బందులు అనేవి ఉండవు. సో దీని నుంచి ఏంటంటే మనం హాస్పిటల్ రికవరీ, అంటే అదే రోజు కానీ తర్వాత రోజు కానీ డిశ్చార్జ్ అయిపోవచ్చు. పెయిన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ బ్లీడింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు అత్యాధునికంగా వచ్చిన ఈ లేజర్ టెక్నాలజీ, దీన్ని కూడా మనం నాణ్యమైన వైద్యం అందించడానికి మిత్ర హాస్పిటల్లో దీన్ని రీసెంట్గా మనం స్టార్ట్ చేసామండి. సో దీని ద్వారా ఏంటంటే అందరికీ నాణ్యమైన వైద్యాన్ని తక్కువ రేట్లలో కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ దుర్గా నాగరాజు, మిత్ర హాస్పిటల్ ఉంటాను. ఈరోజు డాక్టర్ సతీష్ రెడ్డి గారు యూరాలజిస్ట్, మా ఎంట్రాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ థూలియం లేజర్ని ఈరోజు హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టు దీని ఏంటంటే అంతకుముందు కిడ్నీలో రాళ్ళు కానీ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్కి హోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేజర్ వల్ల మనకి హోల్ చేయాల్సిన అవసరం లేదు. యూరిన్కి వెళ్ళే మార్గం ద్వారా మనం సర్జరీ చేస్తాం. సో దానివల్ల పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, పేషెంట్ హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మిగతా ఓపెన్ చేసేస్తే హాస్పిటల్లో 1 వీక్ లాగా అలా ఉండాలి. సో ఇది చేయడం వల్ల మనం 24 to 48 అవర్స్లో వాళ్ళ ఇంటికి పంపించేసేయచ్చు. సో ఈ చికిత్సని మిగతా కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మా దగ్గర చాలా కన్సెషన్లో చేస్తున్నాము. ఇది కొన్ని ఆరోగ్యశ్రీలో కొన్ని ఆపరేషన్స్కి ఈ అవకాశం ఉంది. సో వాటిని కూడా మా ఆరోగ్యశ్రీలో చేస్తాము. థ్యాంక్ యూ. స్టోన్స్కి సంబంధించి కిడ్నీ స్టోన్స్ కానీ బ్లాడర్ స్టోన్స్ కానీ యూరిటర్ స్టోన్స్ కానీ ఏంటంటే ఇంతకు ముందు అన్నట్లు ఈ కిడ్నీ హోల్ చేయకుండా మనం లేజర్తో సింపుల్గా ఎండోస్కోపీగా చేసేస్తాం అనమాట. సో దాని మూలంగా ఏంటంటే పేషెంట్కి రికవరీ వైజు, కాంప్లికేషన్స్ వైజు, ఇన్ఫెక్షన్ లాంటివి ఇవన్నీ కూడా హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ కూడా బెటర్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడే కదా పేషెంట్ తొందరగా రికవర్ అవుతాడు, తొందరగా తన పనులు తను చేసుకోగలుగుతాడు. అదే హోల్ పెట్టామనుకోండి, దాని మూలంగా బ్లీడింగ్ అవ్వడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయడం, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ఐసీయూలో స్టే ఎక్కువ రోజులు ఉండడం, ఆ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ హోల్స్ అవి తొందరగా మానకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సో లేజర్తో ఏంటంటే అలాంటివి హోల్స్ పెట్టే ఏమి లేవు కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ కూడా తొందరగా తన వైపు నుంచి తన వర్క్కి తను ఫాస్ట్గా మూవ్ అవ్వగలడు. సో వీలైనంత వరకు ఆరోగ్యశ్రీలో కూడా వీటిని మేము కొంతవరకు చేయడానికి చూస్తామండి, తప్పకుండా. థ్యాంక్ యూ. ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని, దానిపై ఎందుకు మీడియా ప్రశ్నించట్లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని, ఒక డబ్బు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ది అని చెబుతున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోతే ప్రధాని మోదీ చీఫ్ జస్టిస్ రాజీనామాలు చేయండి అని తెలిపారు. రెండవది, ఈ 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి 500 కోట్ల అవినీతి నేను వినలేదు. 500 కోట్ల అవినీతి. మూడోది, మాదిగా వర్గీకరణ. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా నాకు అలవాటు. అంబేద్కర్ డే రోజు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు. కారణం, అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది 1984లో. దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నిన్న నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను. మిగిలిన నాయకులు కూడా దగ్గరుండి చూశాను. కొన్ని హిందువులు ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో. అంబేద్కర్కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు. పూజ
వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను. నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను, పూలు పెట్టడం చూశాను, మిగిలిన నాయకుల్ని చూశాను. అంబేద్కర్ ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులు ఎత్తుంటే అంబేద్కర్ ఈరోజు 125 అడుగులకి లేచి పైకి ఎదిగిపోయాడు. మరి ఈరోజు ఒక పేపర్ చూశాను, మొత్తం అంబేద్కరే. నేను నవ్వుకున్నాను. అంబేద్కర్ ఇంత గొప్పగా రావడానికి కారణం రెండు. మొదటిది వాడు కాంశీరామ్ వాడు దీన్ని అంబేద్కర్ని 125 అడుగులకి ఎత్తుకొని పోయాడు. వాడు 40 సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు, ఈరోజు అంబేద్కర్ వేరు. రెండవది అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధస్సు, ఆయన నిజాయితీలో ఆ విషయం ముందు చెప్పి తర్వాత గొట్టాలకు వస్తారు. మహాత్మా గాంధీ గారు చాలా మంది చెప్తారు, నిన్న చెప్పాడు చండీగఢ్లో మోడీ. విద్యా వైద్యులు వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ నెల 20వ తేదీన నగరంలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రభావాలపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ప్రైవేటు వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆరోగ్య వేదిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర స్థాయి సెమినార్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి సెమినార్ కు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్, డాక్టర్ డేవిడ్ సుధాకర్, పలువురు వైద్యులు హాజరవుతున్నారని తెలిపారు. మనం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన దేశ పరిస్థితుల్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు ప్రజలు వాళ్ళకి వైద్య అవసరాల కోసం దాదాపు 70 నుంచి 80% తమ జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే మన ఆరోగ్యశ్రీ కానీ ఉన్నాయి. మనం గత కాలంలో చూసాం. మనం ఆయుష్మాన్ అయితే మామూలుగా అంచనాల ప్రకారం అయితే మనిషికి పర్ హెడ్ 200 రూపీస్ మాత్రమే వస్తుంది. కానీ అందులో చూస్తే మనకి 5 lakhs వస్తుంది ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అలాగే మామూలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం చూసాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. ఆరోగ్యశ్రీ గురించి ప్రచారం అయితే జరుగుతుంది. బడ్జెట్ అలొకేషన్ అయితే కూడా ఒక్కోసారి ఆగిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ లింక్డ్ హాస్పిటల్స్ కానీ అవన్నీ ఆపేయడం అన్నీ జరుగుతున్నాయి. మధ్యలో సేవలు ఆపేస్తామని వాళ్ళు నిరసనలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీలో చికిత్సలో కూడా ఇబ్బందులు అవుతున్నాయని మనం పేపర్లు మనం చూస్తూ ఉన్నాము. మనకు సమాచారం కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. 20వ తారీఖు ఏప్రిల్ 2025న రైట్ టు హెల్త్ యాక్టు, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కాకుండా మామూలుగా గవర్నమెంటే అన్ని కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వంలోనే ఉండాలని చెప్పేసి మేము ఒక సెమినార్, స్టేట్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం 20వ తారీఖున. ఇప్పుడు మామూలుగా ఒక పేద విద్యార్థి ఒక డాక్టర్ అవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మళ్ళీ స్పెషల్ కోచింగ్లు తీసుకొని నీట్ కోచింగ్లు అవన్నీ తీసుకొని మళ్ళీ దానికి చాలా ఖర్చు పెట్టేసేసి మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అందుకని పేద విద్యార్థులకి చాలామందికి ఇది దూరం అయిపోతున్నది. అలాగే మా ప్రజారోగ్య వేదిక మొదటి నుంచి ప్రజారోగ్య వేదిక 10 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయింది. ప్రజారోగ్య వేదికల ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ని కానీ ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలు కానీ మెడికల్ కాలేజ్ని కానీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని చెప్పేసి అట్లా పీపీపీ కింద కానీ కంప్లీట్ ప్రైవేటైజేషన్ కింద కానీ ఉండొద్దు, మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మా ప్రజారోగ్య మొదటి నుంచి ఈ విషయం మీద మేము పోరాటం చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించి ఆమోదించిన మంత్రి మండలి. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. డ్రోన్తో సర్వే చేయించి ఈ ప్రాంతాన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ఏపీ సీఎంపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించిన మాజీ మంత్రి. విజయవాడ నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలి. ప్రభుత్వాన్ని కోరిన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబరెడ్డి, కార్యదర్శి ఎంబీ ఆంజనేయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.